ఇవాళ మనము ఎస్ఎస్హెచ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం మామ. వన్ ఆఫ్ ద కోర్ టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. లినక్స్ అనే కాదు, విండోస్లో అయినా ఎక్కడైనా కానీ చాలా కోర్ టాపిక్. ఓకే, చాలా ఈజీ టాపిక్. నేను ఇంకా ఈజీ చేస్తా, తెలుగులో క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ సర్వర్ లెట్స్ సే ఎక్కడో ఉంది మామ, యూఎస్లోనో నార్త్ కొరియాలోనో అంటార్టికాలో ఉంది ఈ సర్వర్. ఒక కంప్యూటర్ సర్వర్ అంటే ఒక కంప్యూటర్ ఎక్కడో ఉంది. దానికి నువ్వు మీ ఇంట్లో కూర్చొని కనెక్ట్ అవ్వాలి అని అంటే వాడే ప్రోటోకాలే ఈ ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి? సెక్యూర్ షెల్. దీనికంటే ముందు కూడా వేరే ప్రోటోకాల్స్ వాడేవాళ్ళు, కానీ అది సెక్యూర్ లేకపోయేది. ఇక్కడ సెక్యూర్ అనే పదం మీద ఎక్కువ ఎంఫోసిస్ ఎందుకు అని అంటే, నువ్వు ఒక్కసారి కనెక్షన్ ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత ఇది నీ ల్యాప్టాప్ అనుకో, ఇది నీ ల్యాప్టాప్ అనుకో, నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తున్నావు. ఇది మీ దోస్త్ గాని కంప్యూటర్, ఇది మీ దోస్త్ గాని ఐప్యాడ్. ఎప్పుడైతే సెక్యూర్డ్గా కనెక్ట్ అవుతున్నావు చూడు యూజింగ్ ఎస్ఎస్హెచ్, అప్పుడు నీ కాన్వర్సేషన్, నువ్వు పంపించే ప్రతి కమాండ్ అనేది ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అన్నమాట. దానికోసమే దీని పేరు సెక్యూర్ షెల్. ఓకే, అంతే మమ్మ. ఆ కనెక్ట్ అయ్యే ప్రోటోకాలే ఎస్ఎస్హెచ్, దానికంటే ఎక్కువ ఏమీ లేదు, అంతే. ఓకే, ఇప్పుడు మనము ఎందుకు ఇందాక చెప్పా కదా, రిమోట్ లాగిన్ చేయడానికి కావాలి మనకి ఎస్ఎస్హెచ్. ఇంకా ఒక సర్వర్ ఎక్కడో ఉందని చెప్పాను కదా, యూఎస్లో ఒక సర్వర్ ఉంది, లేకపోతే నార్త్ కొరియాలో ఎక్కడో ఒక సర్వర్ ఉంది. దానిపైన నువ్వు ఒక కమాండ్ అనేది రన్ చేయాలి అని అనుకుంటున్నావు. ఓకే, ప్రింట్ దిస్, ఓకే డూ దిస్ అని మనం చెప్పాలి అని అనుకుంటున్నావు అని అనుకో. అప్పుడు ఎస్ఎస్హెచ్ ద్వారా ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి కమాండ్ అనేది ఇస్తావు అన్నమాట. అండర్స్టూడ్? కానీ ఎస్ఎస్హెచ్ ఎందుకు? నీ కిందకి చెప్పా కదా, ఎన్క్రిప్షన్ అనే దాని గురించి. ఇట్ ప్రొటెక్ట్స్ క్రెడెన్షియల్స్ అండ్ ట్రాఫిక్. ఇదేంటో ట్రాఫిక్ ఫ్రమ్ ట్రాఫిక్ అని రాశాను నాకు కానీ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్, ఇది నువ్వు సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేటప్పుడు నీకు వస్తుంది. దీనిపైన ధ్యాస పెట్టు. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ని అవాయిడ్ చేయడానికి కూడా ఎస్ఎస్హెచ్ వాడతాము. బికాస్ బై డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది ఎస్ఎస్హెచ్కి. దాని తర్వాత ఇంటిగ్రిటీ ఇంకా అథెంటికేషన్ ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్హెచ్ ఇస్ మోర్ సెక్యూర్ ముందు వేరే ప్రోటోకాల్స్ కన్నా. ఇది వచ్చి కూడా 2 decades అయిపోతుంది, సో నువ్వు టెన్షన్ తీసుకోకు. ఓకే, యూస్ కేసెస్ చూద్దాం మనం. ఏమేమి యూస్ కేసెస్ ఉన్నాయి? రిమోట్ లాగిన్, ఒక సర్వర్కి లాగిన్ అవ్వడం. ఎస్ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇప్పుడు నీ ల్యాప్టాప్లో ఉన్న ఒక డాక్యుమెంట్ని తీసుకెళ్ళి ఎక్కడో యూఎస్లోనో కెనడాలోనో అంటార్టికాలో ఉన్న ఒక కంప్యూటర్లోకి పెట్టాలి అని అనుకో. ఎస్ఎఫ్టీపీ అనే ప్రోటోకాల్, ఈ ఎస్ఎస్హెచ్ ద్వారా అది పుట్టిన ప్రోటోకాల్ని వాడి చేస్తామన్నమాట. దాని తర్వాత ఎస్సిపి, పోర్ట్ ఫార్వర్డింగ్, ఆటోమేషన్. ఇవి అడ్వాన్స్ టాపిక్స్, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతావు, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఈ ఆటోమేషన్ అంటే నీకు అర్థమై ఉండాలి. ఒక సింపుల్ వర్డ్, ఒక 10 మెషిన్లు ఉన్నాయి, యాన్సిబుల్ స్క్రిప్ట్ రాస్తావు, ఆ 10 మెషిన్లకి ఎస్ఎస్హెచ్ ద్వారా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. అది నేను ఇప్పుడు ప్రస్తుతం జాబ్లో చేస్తున్నాను. నీకు అది కావాలనుకో కింద కామెంట్స్లో చెప్పు. ఓకే, ఎట్లా వాడతారు కుషాల్? చాలా సింపుల్గా ఎస్ఎస్హెచ్ అని ఇస్తావు, నీ యూజర్ ఐడి, ఇక్కడ యూజర్ ఏంది కుషాల్ అని నువ్వు నన్ను అడిగినావు అనుకో, ఇది మీ మేనేజర్ ఇస్తాడు. నువ్వు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇట్లాంటి మెషిన్ ఏదైతే ఉంది చూడు, ఈ మెషిన్ ఇప్పుడు ప్రస్తుతం నేను ఎస్ఎస్హెచ్ ద్వారానే కనెక్ట్ అయ్యాను. కే శంభు రెడ్ హ్యాట్ అని ఉంది కదా, ఇది నేను ఎస్ఎస్హెచ్ ద్వారానే కనెక్ట్ అయ్యాను. ఇది నా లోకల్ మ్యాక్బుక్, కుషాల్ శంభు అట్ కుషాల్స్ మ్యాక్బుక్ ప్రో అని చూడు, ఇది నా లోకల్ మ్యాక్బుక్. నేను ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవుతున్నాను. దీనికి నేనేమని కనెక్ట్ అయ్యాను? కే శంభు అట్ 192.168.2.52. ఇది ఆఫీస్లో, నా ఆఫీస్లో, ఇక్కడ నుంచి ఒక 20 kilometers దూరంలో ఉన్న ఆఫీస్లో ఒక కంప్యూటర్. ఆ కంప్యూటర్కి నేను ఇంట్లో కూర్చొని కనెక్ట్ అవుతున్నాను. రైట్, దీని గురించి పట్టించుకోకు. ఇది ఎందుకు వాడావు అని అంటే, ఇది ఎస్ఎస్హెచ్ కీ పేరు. ఇది నేను ఇప్పట్లో చెప్పాను, ఇది అడ్వాన్స్ టాపిక్, నీకు అవసరం లేదు. ఓకే, సేమ్ ఎస్ఎస్హెచ్ కే శంభు ఎట్ 192.168.2.52 కూడా ఇవ్వచ్చు. ఎంటర్ కొడితే డినైడ్ వస్తుంది. నేను ఎస్ కొట్టినా డినైడ్ వస్తుంది, ఎందుకంటే నేను పాస్వర్డ్ అథెంటికేషన్ ఇది చేసేసిన కాబట్టి. అందులో పాస్వర్డ్, ఈ రెడ్ హ్యాట్ సర్వర్లో పాస్వర్డ్ అథెంటికేషన్ డిసేబుల్ చేసిన కాబట్టి వస్తుంది. కానీ ద కమాండ్ ఇస్ సేమ్. ఓకే, ఈ యూజర్ నేమ్ అనేది మీ మేనేజర్ ఇస్తాడు. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు అని అనుకో, ఎగ్జామ్లో ఏదైతే క్వశ్చన్ ఉంది చూడు, ఆ క్వశ్చన్లో యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ అనేది ఇస్తారు. నువ్వు జస్ట్ ఈ కమాండ్ అనేది వత్తాలంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఎంటర్ కొట్టాలంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. నీకు ఒక కనెక్షన్ అనేది ఫామ్ అయిపోతుంది.
ప్రస్తుతం నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను కదా, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఎస్ఎస్హెచ్ అని కొట్టాను అనుకో, సారీ ఎస్ఎస్హెచ్డి అని కొట్టాను అనుకో, యాక్టివ్ అండ్ రన్నింగ్ అని వస్తుంది చూడు, ఎనేబుల్డ్. సో నేను ఎనేబుల్డ్ అంటే నేను కంప్యూటర్ ఆన్ అవ్వగానే ఎస్ఎస్హెచ్ స్టార్ట్ చెయ్యని చెప్పాను అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు మామ. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రస్తుతం నేను కనెక్ట్ అయ్యానని చెప్తున్నాను, అట్లెట్లా కుషాలు అట్లెట్లా చెప్తాము అని అంటే, నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడు. గ్రెప్ ఎస్ఎస్హెచ్ అని కొట్టాను అనుకో, ఇక్కడ ప్రస్తుతం నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను అని చూపిస్తుంది చూడు, ఏ పోర్ట్లో కనెక్ట్ అయ్యాను అనే దాన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది చూడు. అండర్స్టూడ్ మామ. ముందు ఎగ్జామ్ రాసే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఎస్ఎఫ్టీపీ ఇంకా ఎస్సీపీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ టాపిక్స్ కూడా వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు దానికోసం, సరేనా?